హలో అందరికీ. నేను స్టార్టింగ్లో డిజైన్స్ ఎలా వేసేదానంటే ముగ్గుతో వేసేదాన్ని. అలా వేస్తే అస్సలు వ్యూవర్స్కి రీచ్ కావట్లేదు, నా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, అసలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు. ఒకసారి ఇలా కొత్తగా వేసి చూద్దామని ఇలా వేస్తున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో ఫుల్ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నేను స్టార్టింగ్ ఇలా ఎందుకు లైట్గా వేస్తున్నానంటే ఎక్కడైనా మిస్టేక్ అయ్యి మొత్తం చెడిపోతుందేమని ఫస్ట్ స్టార్టింగ్ లైట్గా వేస్తున్నాను, తర్వాత థిక్గా వేస్తాను. ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది లాస్ట్ వరకు చూస్తే. ఇంత స్లోగా ఎందుకు వేస్తున్నానంటే అది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకు ఈజీగా అర్థం కావడానికి ఇలా వేస్తున్నాను. నా వీడియోస్లో వేసే ఈ డిజైన్స్ అన్నీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి. సింపుల్గానే వేస్తాను, ఖచ్చితంగా మీకు అర్థమవుతాయి ఇవన్నీ. ఇప్పుడు థిక్గా వేస్తున్నాను చూడండి. ఫుల్ వీడియో మొత్తం చూస్తే మీకు ఖచ్చితంగా లాస్ట్లో మంచి వ్యూ వస్తుంది చూడండి. ఈ ముగ్గులని అప్పుడు అమ్మమ్మ వాళ్ళ జనరేషన్లో ఏమనేటోళ్ళు అంటే తిప్పుడు ముగ్గులు అనేటోళ్ళు. వాళ్ళకి ఇవంటేనే చాలా ఇష్టం. మీలో ఎవరికి ఇవంటే చాలా ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా నేను ఇలాంటివి వేయాలా లేదంటే ఆ ముగ్గుతో డిజైన్సే వేయాలా కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా అలాగే వేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కూడా తిప్పుడు ముగ్గులనే అంటారు, కాకపోతే ఎక్కువ ఇష్టపడరు ఈ జనరేషన్ వాళ్ళు. కానీ అప్పటి వాళ్ళకైతే చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఆ డిజైన్స్ వేస్తున్నప్పుడు ఎవరన్నా ఉంటారు కదా, అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ, వాళ్ళైతే ఖచ్చితంగా అంటారు, అరే ఇలా ఎందుకు వేస్తున్నావు, వేరేలాగా వేయచ్చు, అదే ఇలా ఈ డిజైన్స్ ఎందుకు వేస్తున్నారు, ఆ తిప్పుడు ముగ్గులు అనేవి అవి వేయొచ్చు కదా అని చెప్తుంటారు కదా. నాకైతే మా నాన్నమ్మ అయితే చెప్పేది, నేను బాగా వేస్తాను బయట. అవి వేస్తుంటే చూసి అవే కాదు ఒకసారి అవి కూడా వెయ్యి, అప్పుడు మేమైతే చాలా వేసేటోళ్ళం అని చెప్తుండే. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.